హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రామ్ చరణ్ గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా. అయితే ఈ ట్రైలర్లో నాకు నచ్చిన కొన్ని విషయాల గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైలర్ స్టార్టింగ్లో రామ్ చరణ్ చెప్పే డైలాగ్, కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టం ఏమీ లేదు, కానీ అది 1,00,000 చీమలకు ఆహారం. నేను మీ దగ్గర అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద మాత్రమే. ఈ డైలాగ్తోనే మనకు అర్థమవుతుంది పొలిటీషియన్స్కి రామ్ చరణ్కి మధ్య ఒక యుద్ధమే జరగబోతుందని. అయితే తండ్రి కొడుకుల పాత్రలో రామ్ చరణ్ని డిఫరెంట్ స్టైల్స్లో మనం చూడబోతున్నాం. తండ్రి జనాలకి ఏదో చేయాలని చూస్తుంటే, కొడుకు ఐఏఎస్ ఆఫీసర్గా అవసరమైతే సీఎంనే ఎదిరించేంత ధైర్యవంతుడిగా ఉంటాడు. అంటే కోర్స్ తండ్రి కూడా ఎదిరించే స్వభావం ఉన్న రాజకీయ నాయకుడే అనుకోండి. తండ్రి పాత్రలో ఉన్న రామ్ చరణ్ చెప్పే డైలాగ్, మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు అనే మాట చాలా బలంగా చెప్తాడు. టీజర్లో చూసినట్లయితే రామ్ చరణ్ తన తండ్రి చెప్పులను పట్టుకుని ఏడ్చే సీన్ బట్టి చూస్తే యంగ్ రామ్ చరణ్కి తన తండ్రి గురించిన కొన్ని విషయాలు, లైక్ వాళ్ళ నాన్న ఎంత మంచివాడు, అలాగే వాళ్ళ నాన్న ప్రజలకు చేసిన సేవ, ఆయన చనిపోయిన విధానం, ఇవన్నీ తెలుసుకుని రామ్ చరణ్ బాధపడి ఉంటాడని అర్థమవుతుంది. ఈ సినిమా మొత్తానికి తండ్రి కోసం కొడుకు చేసే పోరాటం గురించి అని అర్థమవుతుంది. అయితే ఆ పోరాటం ఎలా ఉండబోతుంది, ప్రత్యర్థులు ఎంత బలమైన వాళ్ళు, వాళ్ళ ఎత్తులు ఎలా ఉండబోతున్నాయి, అవన్నీ చిత్తు చేసి రామ్ చరణ్ ఎలా గేమ్ చేంజర్ అయ్యాడు అనేది మనం సినిమాలోనే చూడాల్సి ఉంటుంది. అండ్ చాలా కాలం తర్వాత ఈ ట్రైలర్లో సునీల్ని చూసిన నాకు వింటేజ్ సునీల్ని చూసిన ఫీల్ కలిగింది. తర్వాత ట్రైలర్లో అంజలి చెప్పిన డైలాగ్ ఉంటుంది కదా, ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మా, ఒప్పుకో అనే డైలాగ్ ఉంటుంది కదా. ఆ మాటని ఒప్పుకోవడం వల్ల రామ్ చరణ్ ఇబ్బందుల్లో పడి ఉంటాడని నేను అనుకుంటున్నాను. విలన్గా సీఎంగా ఎస్జే సూర్య రామ్ చరణ్ని ఎలా ఆడుకున్నాడు, రామ్ చరణ్ పొలిటికల్ గేమ్ నుండి ఎలా బయటపడ్డాడు అనే ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకో సీన్ ఉంది కదా, అంజలి తన నోరు తానే మూసుకుని తప్పించుకుంటూ వెళ్ళే సీన్లో తను ఎవరి నుంచైనా తప్పించుకోవడానికి అలా వెళ్ళిందా, లేదా ఎవరినైనా సేవ్ చేయడానికి, అంటే తను అక్కడ ఉన్న సంగతి తెలిస్తే వాళ్ళు కూడా రిస్క్లో పడతారని అలా వెళ్ళిందో మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే లుంగీ ఫైట్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకో డైలాగ్ ఉంటుంది, నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, నేను చనిపోయేంత వరకు ఐఏఎస్ ఆఫీసర్ అనే డైలాగ్ రామ్ చరణ్ చెప్తారు కదా. ఈ డైలాగ్ని బట్టి కరప్టెడ్ పొలిటీషియన్స్ని సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఛాలెంజ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఎలా ఉంది. అంతేకాకుండా ఇది సొసైటీకి ఒక మెసేజ్ లాగా కూడా అనిపించింది. చూద్దాం ఈ సినిమాతో శంకర్ గారు ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు. తమన్ గారి మ్యూజిక్ అయితే నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఓకే ఫ్రెండ్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే గేమ్ చేంజర్ అని కమెంట్ చేయండి.